కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ప్రచారం నిర్వహించారు. వాకర్స్ని కలిసి తనకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల కోసం 1000 కోట్లు తీసుకొచ్చారని తెలిపారు. జాతీయ రహదారుల కోసం పార్లమెంట్లో గళమెత్తానని, బండి సంజయ్ జిల్లాకి చేసిందేమీ లేదని వినోద్ విమర్శించారు. కొద్ది రోజుల్లోనే సిరిసిల్ల నుంచి హైదరాబాద్కు రైలు మార్గం వస్తుందని, మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. నేను గంగుల కరుణాకర్ గారు ఉన్నప్పుడే ఒక్కటే చెప్తా, ఇలా కేబుల్ బ్రిడ్జ్ కొట్టారు, వాళ్ళ జన్మడు ఇంజనీర్ కావటం ఇలా లైట్ తిరుగుతాయి. ఉండడానికి మన ఆడపిల్లలు మగపిల్లలు ఫోటోలు తీసుకున్నారా, ఇలా చుక్కలు పదులు సాయంకాలం గంట చేసి విత్ 4 months ఈ బండి సంజయ్ అంటే అసలు ఏమి పట్టించుకోండి, కులాలు మతాలు రెచ్చగొట్టుంటే ఒక విషయం దయచేసి మీరు చేయాలి. ఇలా ఒకరు చెప్తున్నారు, ఢిల్లీ నార్త్ ఇండియాలో మొత్తం కూడా ధరలు పెట్రోల్ 71 రూపాయలు ఉంటే ఇలా 110 రూపాయలు, పప్పు ఉప్పు అయితే 10 రూపాయలు ఉన్న ఉప్పు ఇలా 25 రూపాయలనే కదా కిలో. ఇవన్నీ ముట్టుకుంటున్నారు ప్రజలు. దయచేసి మాకు పరిస్థితి బాగుంది. నేను గంగుల కరుణాకర్ గారు ఉన్నప్పుడే ఒక్కటే చెప్తా, ఇలా కేబుల్ బ్రిడ్జ్ కొట్టారు, వాళ్ళ జన్మడు ఇంజనీర్ కావటం ఇలా లైట్ తిరుగుతాయి.